హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే, ఒక పోజో క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి ఫైర్ స్టోర్ కోసం అన్న కాన్సెప్ట్ గురించి చెప్పబోతున్నాననమాట. సో, మనం ఎప్పుడైతే ఫైర్ బేస్‌లో ఫైర్ స్టోర్ డేటాబేస్‌ని యూజ్ చేస్తున్నామో, పోజో క్లాస్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ అది ఉండడం వల్ల మనకి చాలా వర్క్ తగ్గిపోయిద్దనమాట. సో, అది యూజ్ చేయకుండా మీరు ఎవ్రీ టైమ్ మ్యాప్ క్రియేట్ చేసి డేటా ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసి ఇట్ ఈస్ నాట్ గుడ్ అండ్ నాట్ రికమెండెడ్ వే అనమాట. సో, ఎప్పుడైతే మీరు ఒకసారి ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఓకే. కానీ మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు మీరు చాలా ఇబ్బంది పడతారనమాట. సో, అందుకోసం మనకిక్కడ పోజో క్లాసెస్ అనేవి ఉన్నాయి. పోజో మోడల్ క్లాస్ అనమాట. సో, ఈ వీడియోలో అది అసలకి ఎలా క్రియేట్ చేయాలో దాని గురించి చెప్పబోతున్నాననమాట. సో, ఆల్రెడీ మనం మై స్టేటస్ యాప్ ఉంది కదా! సో, మై స్టేటస్ యాప్ కాడ ఏందంటే నేనేం చేద్దాం అనుకున్నా అంటే అడిషనల్‌గా ఒక రిక్వైర్మెంట్ నేను ఈ మై స్టేటస్‌లో సైనప్‌లో ఇంకో 2 ఫీల్డ్స్ యాడ్ చేశాననమాట. ఈమెయిల్ అథెంటికేషన్ కదా! ఈమెయిల్ అథెంటికేషన్‌తో పాటు నేను అట్లే నేమ్, మొబైల్ నంబర్ కూడా తీసుకున్నాననమాట. యూజర్ నుంచి తీసుకుంటున్నా రిజిస్ట్రేషన్ అయినప్పుడే. సో, ఈ రెండిటిని ఈ ఈమెయిల్ అడ్రెస్‌ని ఈ మూడిటిని నేను ఫైర్ స్టోర్ డేటాబేస్‌లోకి మన ఫైర్ స్టోర్ డేటాబేస్ ఉంది కదా! సో, ఆ డేటాబేస్‌లోకి పుష్ చేద్దాం అనుకుంటున్నాననమాట. సో, ఎప్పుడైతే యూజర్ లాగిన్ ఫస్ట్ టైమ్ సైన్ అప్ అయితారో, సో, ఈ డేటాను కూడా నేను ఫైర్ స్టోర్‌లో యూజర్‌తో పాటు స్టోర్ చేద్దాం అనుకుంటున్నాననమాట. సో, దానికోసం నేను ఒక మోడల్ క్రియేట్ చేయాలి. పోజో మోడల్. సో, ఆ పోజో మోడల్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తా అనమాట. సో, ఇక్కడ మనకు పోజో మోడల్ క్రియేట్ చేయాలంటే మీరు లైబ్రరీలోకెళ్ళి ఒక క్లాస్ క్రియేట్ చేయండి. నేనిక్కడ మోడల్ అని ఒక సెపరేట్ ఫోల్డర్ పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే బెటర్ మెయింటైన్ పర్పస్ కోసం. మీరు అలా కాకుండా డైరెక్ట్‌గా లిబ్‌లో అయినా పెట్టేసుకోవచ్చు. నేను ఇట్లా సెగ్రిగేట్ చేసుకున్నాననమాట. స్క్రీన్స్ అన్నీ ఒక ఫోల్డర్‌లో ఉండాలి. మోడల్స్ అన్నీ ఒక దాంట్లో ఉండాలని. అది మీరిక్కడ మోడల్‌లో అయినా క్రియేట్ చేసుకుంటే, లైబ్రరీలో అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అక్కడైతే మ్యాండేటరీ రూల్ ఏం లేదు. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఏదైనా ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూ ఫైల్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ దీని పేరేం పెడతానంటే యూజర్ మోడల్ అని పెడుతున్నాననమాట. సో, మోడల్ అని పెట్టుకోండి. ఎందుకంటే బెటర్ మనకి తర్వాత ఫ్యూచర్‌లో కూడా ఈజీగా అర్థమైద్దనమాట. సో, యూజర్ మోడల్ అని పెట్టా. సో, ఇప్పుడు ఒక క్లాస్ క్రియేట్ చేస్తా. క్లాస్ నేమ్ ఏందంటే యూజర్ మోడల్ అని ఒక క్లాస్ క్రియేట్ చేస్తాననమాట. సో, ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏ డేటా పెట్టాలో డిసైడ్ అవ్వాలి. సో, ఇప్పుడు నాకు ఇప్పుడు సపోజ్ స్టేటస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనం ఏమేంటి డాక్యుమెంట్, ఇమేజ్, మెసేజ్, టైటిల్ పెట్టాం కదా! అలాగే యూజర్‌కొచ్చేకల్లా మనం ఏమేం డేటా తీసుకుంటున్నాం. నేమ్, మొబైల్ నంబర్, ఈమెయిల్. పాస్వర్డ్ మనం ఏం స్టోర్ చేసుకోవద్దు. మీరు పాస్వర్డ్‌ని డైరెక్ట్‌గా యాజ్ ఇట్ ఈస్‌గా పాస్వర్డ్‌ని మనం ఫైర్ స్టోర్‌లో పెడితే ప్రాబ్లమ్స్ అయితాయన్నమాట. సో, ఒకవేళ మీరు ఏదైనా ఎన్క్రిప్షన్ మెథడ్ యూజ్ చేసుకుంటే పెట్టుకోవచ్చు. ప్లెయిన్ పాస్వర్డ్‌లు అయితే డేటాబేస్‌లో పెట్టమాకండి. ఎప్పుడైతే ఏదైనా అటాక్ జరిగితే మీ యూజర్స్ డేటా మొత్తం హ్యాకర్స్‌కి వెళ్ళిపోయిద్దనమాట. సో, దట్ ఈస్ నాట్ రికమెండెడ్ వే. అందుకే నేను నేము, మొబైల్ నంబరు, ఈమెయిల్ అడ్రెస్ పెడదాం అనుకున్నా. సో, దానికి కరస్పాండింగ్ ఇప్పుడు ఈ మూడు వేరియబుల్స్ స్ట్రింగ్సే కాబట్టి నేను స్ట్రింగ్స్ డేటా టైప్ తీసుకుంటున్నాననమాట. సో, స్ట్రింగ్ వన్ మోర్ థింగ్ ఏంటిది మొబైల్ నంబర్ నెక్స్ట్ ఏంటిది ఈమెయిల్ అనమాట. సో, ఈ 3 ఏంటి అంటే ఇక్కడొచ్చే నేమ్స్ అనమాట. ఇక్కడొచ్చే మన కీ నేమ్స్‌ని ఇక్కడ మనం క్రియేట్ చేసుకుంటాం. సో, ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏందంటే టైమ్ స్టాంప్ అని నేను ఇంకోటి తీసుకుంటున్నాననమాట. సో, ఇక్కడ టైమ్ స్టాంప్ అంటే ఏందంటే మనకి ఫైర్ బేస్ ప్రొవైడ్ చేస్తదనమాట టైమ్ స్టాంప్ అనేది. సో, ఇది మనకి మీరు ఈ టైమ్ స్టాంప్ కావాలంటే ఈ టైమ్ స్టాంపేనా? సో, ఈ టైమ్ స్టాంప్ అంటే ఏందంటే ఎప్పుడైతే మనం ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నామో ఆటోమేటిక్‌గా ఒక సర్వర్ టైమ్ క్యాప్చర్ చేసుకుంటదనమాట. సో, ఆ టైమ్‌ని ఇన్సర్ట్ చేస్తదనమాట. సో, లైక్ ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ టైమ్ స్టాంప్ అని నేను ఒకటి క్రియేట్ చేస్తే సారీ ఇక్కడ క్రియేట్ చేస్తే మొత్తం డిస్టర్బ్ అయిపోతది. సో, టైమ్ స్టాంప్ అనేది ఏంటంటే ఒక డేటా టైప్ అనమాట. డమ్మీ. సో, ఇక్కడ నేను టైమ్ స్టాంప్ అని తీసుకున్నాననుకో మనకి ఫైర్ స్టోర్‌లో డేటా టైప్ ఉందనమాట. సో, అదేంటంటే టైమ్ స్టాంప్ అనమాట. ఇదేంటంటే ఆటోమేటిక్‌గా మనకి టైమ్ క్యాప్చర్ అయితదనమాట. సో, ఇలా అనమాట. ఇది టైమ్ స్టాంప్ అనమాట. సో, ఇది మనకి ఎలా యూజ్ అయిద్దంటే యూజర్ ఎప్పుడు ఏ టైంకి రిజిస్టర్ అయ్యిండు, ఏ రోజు రిజిస్టర్ అయ్యిండు తెలియడానికి కోసం మనం టైమ్ స్టాంప్ వాడతాం అనమాట. సో, మీరు ఎప్పుడైతే డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు టైమ్ స్టాంప్ యూజ్ చేయండి.
సో ఇటు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే యూఐడి అనమాట. యూఐడి అంటే ఏంటంటే యూజర్ ఐడి అనమాట. సో యూజర్ ఐడి అనేది యూనిక్ ఉంటుంది అనమాట. అది ఆటోమేటిక్గా ఫైర్ స్టోర్ జనరేట్ చేస్తుంది. అది ప్రతి యూజర్కి యూనిక్ ఉంటుంది అనమాట. సో దాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా నెక్స్ట్ చెప్తా. సో ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి మన ఫైర్ స్టోర్లో డాక్యుమెంట్లో ఏ ఫీల్డ్స్ ఉండాలో డిసైడ్ చేసుకోవాలి. సో నేను ఏంటంటే ఈ ఫీల్డ్స్ ఉండాలని డిసైడ్ చేసుకున్నాను అనమాట. సో ఒకవేళ మీరు నెంబర్స్ ఏమైనా ఉంటే మీరు ఇంటీజర్ కింద తీసుకోండి అనమాట. సో ఇంటీజర్స్ని స్ట్రింగ్స్ లాగా పెట్టుకోమాకండి, కన్వర్షన్ అదంటే హెడ్ఏక్. మీరు ఏదైతే డేటా టైప్ బులియన్ ఉంటే బులియన్ పెట్టుకోండి. సో ఈజ్ మెయిల్ ఎట్ అనుకుంటే ఒకటి తీసుకోండి. అండ్ ఇంటీజర్ ఏజ్ కావాలంటే ఇంటీజర్ డేటా టైప్. అట్లా మీకు ఏది కావాలనుకుంటే ఆ డేటా టైప్ని తీసుకోండి అనమాట. సో ప్రతిదానికి స్ట్రింగే యూజ్ చేయాలని లేదు, అట్లా యూజ్ చేయమాకనే మోటు లక్ ఉంటుంది. సో మీరు ఏ డేటా టైప్ కావాలంటే ఆ డేటా టైప్ని యూజ్ చేయండి. సో ఇప్పుడు నా ప్రజెంట్ రిక్వైర్మెంట్ ఈజ్ మెయిల్ ఏజ్ లేదు కాబట్టి సో నేను యూజ్ చేయట్లా, మీరైతే యూజ్ చేయండి మీకు ఒకవేళ మీ ఫామ్స్లో మీ రిక్వైర్మెంట్ ఉంటే. సో తర్వాత ఏంటంటే మనం దీనికి ఒక క్లాస్ క్రియేట్ చేయాలన్నమాట. సో క్లాస్ క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలన్నమాట. సో ఈ కన్స్ట్రక్టర్లో ఏ వాల్యూస్ ఉండాలంటే మనం ఇక్కడ ఇవన్నీ వాల్యూస్ అన్నిటిని ఈ కన్స్ట్రక్టర్లో పెట్టుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఏమో మనం అది క్రియేట్ చేసుకుంటాం, సెకండ్ పార్ట్ ఏమో ఇట్లా అనమాట. ఈమెయిల్ దెన్ టైమ్ స్టాంప్. సో ఇలా మనం ఫస్ట్ ఇది సెకండ్ పార్ట్ అనమాట మనం పోజో క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు సెకండ్ పార్ట్. ఇప్పుడు థర్డ్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు మనం డేటా ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేయాలంటే మనం మ్యాప్లోనే ఇన్సర్ట్ చేయాలి, మ్యాప్ ఫార్మాట్లోనే. సపోజ్ ఇప్పుడు మనం ఫైర్ స్టోర్ తీసుకున్నాం అనుకోండి, ఇన్స్టెన్స్ డాట్ ఫైర్ స్టోర్ ఇన్స్టెన్స్. నేను జస్ట్ మీకు క్లారిటీ కోసం చెప్తున్నా, ఇక్కడ రావట్లా. రిజిస్ట్రేషన్ ఇక్కడికి వెళ్ళాం అనుకోండి, సపోజ్ ఫైర్ స్టోర్ తీసుకున్నాం అనుకోండి. మనం ఫైర్ స్టోర్లో డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే కలెక్షన్ డాట్ పాత్ డాట్ డాక్యుమెంట్, డమ్మీ డాక్యుమెంట్ తీసుకొని సెట్. ఇక్కడ మనం సెట్ డేటా యూజ్ చేసుకొని మనం డేటా ఇన్సర్ట్ చేస్తాం కదా. సో ఈ సెట్ డేటా ఏం తీసుకుంటుంది, మనకి డేటాని మ్యాప్ తీసుకుంటుంది అనమాట. సో మనం పెట్టే డేటా అంతా కీ అండ్ పేర్ వాల్యూస్లోనే పెట్టాలన్నమాట. అండ్ ఇది కీ వచ్చేసి స్ట్రింగ్ పక్క అండ్ మ్యాప్ వచ్చేసి డైనమిక్ అనమాట. సో మనం ఈ మ్యాప్ ఫార్మాట్లోనే మనం డేటా ఇన్సర్ట్ చేయాలి. మనం డైరెక్ట్ పోజో క్లాస్ ఇస్తే దానికి అర్థం కాదనమాట. సో ఇది మీకోసం జస్ట్ ఎగ్జాంపుల్ కోసం అని చెప్పాను. సో అందుకని ఇప్పుడు మనం ఒక మ్యాప్ను ప్రిపేర్ చేయాలన్నమాట. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇది థర్డ్ పార్ట్ అనమాట. థర్డ్ పార్ట్ ఏంటంటే మనకు మ్యాప్ క్రియేటింగ్ ఏ మ్యాప్ అనమాట. సో మ్యాప్ కోసం నేను ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను, టు మ్యాప్ అని ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ నేను ఇప్పుడు ఒక మ్యాప్ క్రియేట్ చేస్తాను. సో మ్యాప్ ఎలా అంటే జస్ట్ మీరు రిటర్న్ చేసేయండి. రిటర్న్ మనకు మ్యాప్ క్రియేట్ చేయాలంటే మ్యాప్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇట్లా చేసుకోవచ్చు. మ్యాప్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మ్యాప్ ఇట్లా పెట్టేసి, వీడియో లెంతీ అయింది కాదు, వర్త్ఫుల్ అనమాట. సో కొంచెం లేట్ అయినా కానీ చూడండి. రిటర్న్ వచ్చేసి మ్యాప్ అని పెట్టాను అనమాట. సో ఇలా చేయొచ్చు కానీ దీనికి ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఏడబెట్టి సో ఇదంతా పెద్ద లెంతీ ప్రాసెస్ అయిపోతుంది. సో నేనేం చేస్తా అంటే ఇది ఓల్డ్ ఫ్యాషన్ అనమాట. సో నేను అట్లా కాకుండా డైరెక్ట్ రిటర్న్ ఏం చేస్తాను, డైరెక్ట్ కర్లీ బ్రేసెస్ తీసేసుకొని ఇక్కడ పెట్టేస్తాను. సో ఇక్కడ ఏంటంటే నేను డైరెక్ట్గా ఇక్కడ నాకు ఉన్న వేరియబుల్స్ అన్నిటిని, ఇది కూడా మ్యాపే అనమాట. సో మ్యాప్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా కూడా మనం మ్యాప్ క్రియేట్ చేయొచ్చు అనమాట. నేను డైరెక్ట్గా ఇలా నేను నాకున్న వేరియబుల్స్ అన్నిటిని పెట్టేసుకున్నాను అనమాట. మొబైల్ నెంబర్, ఈమెయిల్, యూఐడి అండ్ టైం స్టాంప్ అనమాట. సో టైం స్టాంప్ అనేది మనకి ఎట్లా వస్తుంది, ఇది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనం మ్యాప్ ఇన్సర్ట్ చేస్తున్నామో సో దీన్ని మనకి అది మన సిస్టమ్ టైం తీసుకుంటాం, లైక్ మొబైల్ టైం తీసుకుంటుంది అనమాట. మొబైల్ ఎప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ కొడతాం, ఎప్పుడైతే డేటాబేస్లోకి ఇన్సర్ట్ చేస్తామో అది తీసుకుంటాం అనమాట. సో దానికోసం మనం ఏం యూజ్ చేయాలంటే ఫీల్డ్ వాల్యూ అని ఒకటి ఉంటుంది అనమాట, ఒక టైప్ ఫీల్డ్ వాల్యూ డాట్
ఫీల్డ్ వాల్యూ డాట్ సర్వర్ టైం స్టాంప్ అనమాట. సో ఈ మెథడ్ని యూజ్ చేయాలన్నమాట మనం. ఇది ఎందుకు నేను ఇక్కడ డైరెక్ట్గా పెట్టేసా అంటే ఎప్పుడైతే మనం ఈ మెథడ్ని మనం డేటాబేస్లో ఇన్సర్ట్ అవుతున్నామో మనం ఏం టైం సెలెక్ట్ చేయక్కర్లేదు. ఎప్పుడైతే ఈ మెథడ్ ఉంటుందో ఈ ఫీల్డ్ వాల్యూ అని వచ్చేసి ఏదంటే మనకు ఫైర్ స్టోర్లో ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ ఫైర్ స్టోర్ యాడ్ చేసాం కదా, మనకి ఇక్కడ క్లౌడ్ ఫైర్ స్టోర్ యాడ్ చేసాం కదా. సో ఇందులో అనమాట ఈ ఫంక్షనాలిటీ వచ్చేసి ఫీల్డ్ వాల్యూ అనేది. ఇది ఆటోమేటిక్గా మన డివైస్ టైం తీసుకొని ఇన్సర్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా మనం డేటాని ఇన్సర్ట్ చేసుకుంటాం అనమాట 2 మ్యాప్ యూజ్ చేసుకొని. సో ఓకే, ఇప్పుడు మనకి డేటా ఇన్సర్టింగ్ అయిపోయింది అనమాట. ఇదేంటికి ఇన్సర్ట్కి అయిపోయింది అనమాట. కానీ ఇన్సర్ట్ అయిపోయింది. సో ఇంకొకటి ఏంటంటే ఫోర్త్ పార్ట్ ఇంకోటి ఏం చేయాలంటే మనకి ఈ పోజో మోడల్లో ఫోర్త్ పార్ట్ ఏంటంటే మనం డేటాబేస్లోకి సపోజ్ నేను ఇక్కడ డేటాబేస్లోకి డేటా ఇన్సర్ట్ చేసా. సో ఈ డేటాని రీడ్ చేయాలి. మనం రీడ్ చేసేటప్పుడు మనకి మ్యాప్ ఫార్మేట్లోకి వస్తుంది అనమాట. సో ఇదంతా మనం రీడ్ చేసేటప్పుడు మనకి ఒక మ్యాప్ ఫార్మేట్లో వస్తుంది. సో ఆ మ్యాప్ నుంచి మళ్ళీ మనం ఈ పోజో క్లాస్కి కన్వర్ట్ చేయాలన్నమాట ఆ మ్యాప్ని. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మన పోజో క్లాస్ని మ్యాప్ లెక్క కన్వర్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే మ్యాప్ని పోజో క్లాస్ లెక్క కన్వర్ట్ చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ మీరు డేటా రిట్రీవ్ చేసేటప్పుడు మాటికి మ్యాప్ అని ఇట్లా పెట్టలేరు కదా. సపోజ్ మ్యాప్ అని పెట్టి మీరు ప్రతిసారి ఇలా రీడ్ చేయలేరు కదా మన కోడ్కి వచ్చే కదా. సో సమ్ డేటా అని. సో ఇలా కాకుండా ఉండాలంటే మనం ఒక పోజో క్లాస్ కూడా ఫామ్ చేయాలన్నమాట. సో అది ఎలా అంటే సో ఇక్కడ తీసుకొని మనం ఇప్పుడు నేమ్డ్ కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తాం అనమాట. నేమ్డ్ ఫ్రమ్ మ్యాప్ అని ఇట్లా ఒకటి క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం దీని ముందు ఫ్యాక్టరీ అని పెడతాం అనమాట. సో ఫ్యాక్టరీ అని ఎందుకు పెడతామంటే ఎప్పుడైతే మనం ఇటు ఫ్యాక్టరీ అని పెడతామో అప్పుడు ఇది ఒక రిటర్న్ చేస్తాను. మనం బై డిఫాల్ట్గా నేమ్డ్ కన్స్ట్రక్టర్లో డేటాను రిటర్న్ చేయలేవు. ఈ ఫ్యాక్టరీ అని పెట్టడం వల్ల ఏంటంటే డేటాను రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఈ మ్యాప్కి ఏంటంటే ఒక మ్యాప్ పంపిస్తాను అనమాట. సో నేను మ్యాప్ని పంపిస్తాను దీనికి. మ్యాప్ని పంపించిన తర్వాత ఈ మ్యాప్ నుంచి ఈ వచ్చిన మ్యాప్ని యూజర్ మోడల్కి డేటా కన్వర్ట్ చేస్తాను అనమాట. సో ఎలా అంటే ఇక్కడ రిటర్న్ యూజర్ మోడల్ ఓకే. ఇప్పుడు ఇది రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఈ డేటాని పార్స్ చేసుకోవాలి మ్యాప్ని. ఎట్లా అంటే ఫస్ట్ నేమ్ అనమాట. సో నేమ్ ఏంటంటే మ్యాప్కి వచ్చేసి ఇక్కడ నేమ్ ఏంటిది మనకి నేమ్ కీ ఏంది నేమ్ కదా. సో ఈ నేమ్ని యూజ్ చేయండి. ఈ నేమ్స్ అయితే మీరు చేంజ్ చేయమాకండి. సో మీరు మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఫిక్స్డ్ నేమ్స్ యూజ్ చేయండి. సో మొబైల్ నెంబర్ నేమ్ తర్వాత మొబైల్ నెంబర్. ఎందుకంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే డేటా మొత్తం మ్యాప్ నుంచి తీసుకొని ఒకటి ఫామ్ చేస్తాను అనమాట. సో ఈమెయిల్ టైం స్టాంప్ యూఐడి. వాట్ హ్యాపెన్ యూఐడి ఇక్కడ లేదా. సో ఇప్పుడు యూఐడి ఇక్కడ మిస్ అయింది. సో ఇక్కడ నేను యూఐడిని కూడా యాడ్ చేస్తాను. సో సక్సెస్ఫుల్గా మనం ఫ్రమ్ మ్యాప్ టు మోడల్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మనం ఏంటంటే సక్సెస్ఫుల్గా మనం ఒక పోజో క్లాస్ని క్రియేట్ చేసాం అనమాట. సో ఈ 4 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. మన ఏ మోడల్ ఇప్పుడు ఫైర్ స్టోర్లో మీరు ఏ డేటాని ఇన్సర్ట్ చేయాలనుకున్నా కానీ ఈ 4 పార్ట్స్ అయితే మ్యాండేటరీ అనమాట. సో ఇది మీరు చేసుకోవడం వల్ల మీరు చాలా ఫాస్ట్గా డెవలప్ చేయగలుగుతారు యాప్స్ని. చాలా ఫాస్ట్ అండ్ చాలా ఎఫిషియెంట్గా అనమాట. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి ఏ ఫీల్డ్స్ కావాలో తీసుకుంటాం. సెకండ్ పార్ట్ వచ్చేసి దానికి సంబంధించిన ఒక క్లాస్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. థర్డ్ పార్ట్ వచ్చేసి డేటా ఇన్సర్ట్ చేయడానికి ఒక మ్యాప్ని క్రియేట్ చేస్తాం. సో మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి. ఇది ఫాలో కామాకండి, ఇది ఓల్డ్ వే. సో డోంట్ యూజ్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్ చేసిన డేటాని మళ్ళీ రీడ్ చేయడానికి కోసం అంటే ఆల్రెడీ మన మ్యాప్లో ఫైర్ స్టోర్లోకి డేటాని మ్యాప్ రూపంలో ఇన్సర్ట్ చేసేసాం కదా. సో ఇప్పుడు వచ్చిన ఈ మ్యాప్ ఇప్పుడు ఇన్సర్ట్ చేసిన మ్యాప్లో కదా. సో ఇప్పుడు మ్యాప్ నుంచి మళ్ళీ ఈ మన మోడల్కి కన్వర్ట్ చేయడం కోసం ఇది అనమాట. ఇది 4 స్టెప్స్. నేను రిసీవ్ చేసుకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం ఇది చాలా డిఫికల్ట్ లాగా ఫీల్ అవుతున్నారు అందరూ. సో ఇది ఈజీ అనమాట పోజో క్లాస్ క్రియేట్ చేయడం. అండ్ ఇది ఓన్లీ నాట్ ఫర్ ఫైర్ స్టోర్. మీరు ఈవెన్ నెట్వర్క్
డైరెక్ట్గా హెచ్టిటిపి క్లయింట్స్ లైక్ నెట్వర్క్స్ని ఏపీఐస్ యూజ్ చేస్తున్నా కానీ మీరు డేటాని ఇలా తీసుకున్నా ఇట్లే పోజో క్లాస్ క్రియేట్ చేయాలి. డేటాబేస్ ఆపరేషన్ చేస్తున్నా ఈ విధంగానే క్రియేట్ చేయాలన్నమాట. సో ఇది చాలా కొంచెం లెంతీ అయిపోయినా కానీ కొంచెం క్లారిటీ చెప్దాం అన్నట్టు టైం తీసుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో ఈ డేటాని ఎట్లా ఇన్సర్ట్ చేయాలో చెప్తాను అనమాట. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.